తెలంగాణ కాంగ్రెస్ డిసెంబర్ నెలను చాలా కీలకంగా భావిస్తోందా? తెలంగాణ ఏర్పాటయ్యాక దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ డిసెంబర్లో భారీ కార్యాచరణకు ప్లాన్ చేస్తోందా? అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఈ నెలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? డిసెంబర్ నెలకు రేవంత్ రెడ్డి ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నట్లు? అసలు డిసెంబర్లో రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది? డిసెంబర్ నెలలో తెలంగాణ కాంగ్రెస్ భారీ కార్యాచరణకు ప్లాన్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తరువాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. డిసెంబర్ ను చాలా ప్రత్యేక నెలగా భావిస్తుంది. గతంలో డిసెంబర్ నెలలోనే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం సానుకూలం నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు గత డిసెంబర్ లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో డిసెంబర్ నెలను కాంగ్రెస్ చాలా సెంటిమెంట్ గా తీసుకుంది. అన్నిటికీ మించి డిసెంబర్ లో మరో ప్రత్యేకత ఉందని కాంగ్రెస్ చెబుతుంది. తమ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9న ఉండడంతో ఆ రోజున భారీ కార్యక్రమాలను చేపట్టాలని ఆలోచిస్తుందట. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే డిసెంబర్ లో ఏం చెయ్యాలో అని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ జన్మదినాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించాలని కాంగ్రెస్ అనుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా వస్తున్న బర్త్డే కావడంతో అదిరిపోయేలా వేడుకలు చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉందని చెబుతున్నారు. అందుకు తగినట్టుగా ఇప్పటి నుంచి రేవంత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈసారి సోనియా బర్త్డేను తెలంగాణ వ్యాప్తంగా అదిరిపోయేలా చేయాలని అనుకుంటున్నారట. ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ యోచిస్తుందని గాంధీ భవన్ వర్గాల టాక్. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ చాలా వాగ్దానాలు ఇచ్చింది. అందులో కొన్నిటిని ఇప్పటికే అమలు చేస్తుండగా మరికొన్ని కీలక అంశాలను డిసెంబర్ లో ప్రభుత్వం పరంగా ప్రకటించాలని అనుకుంటుంది. ముఖ్యంగా జనగణనకు సంబంధించి ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ నెలలో జరిగే శీతాకాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ప్రకటన ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికీ కులగణన చేపట్టాలని తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అయితే దీనికి చిక్ పెట్టేలా డిసెంబర్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్. ఎలాగో ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం కాబట్టి డిసెంబర్ నెలలో దీనిపై అధికారికంగా ప్రకటన చేస్తే మెజారిటీ బీసీ వర్గాలు కాంగ్రెస్ కు మరింత దగ్గరవుతారని సీఎం ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు నిరుద్యోగ యువతకు సంబంధించి రేవంత్ సర్కార్ ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందట. గ్రూప్స్, టీచర్ ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్మెంట్లకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందట. దాదాపు 25,000 నుంచి 30,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయాలనేది కాంగ్రెస్ ఆలోచనగా ఉందట. దానిపై ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులతో ప్రభుత్వం చర్చలు పూర్తి చేసినట్టు సమాచారం. ఉద్యోగాల ప్రకటనతో యువతలో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను తొలగించడంతో పాటు కాంగ్రెస్ పై నిరుద్యోగులకు నమ్మకం కలిగించినట్లు అవుతుందని ప్రభుత్వ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. అయితే వీటితో పాటు ఇదే డిసెంబర్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం భావిస్తుందట. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా పిలవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. అంతేకాదు సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరిస్తారని సమాచారం. దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని పిలవాలని సీఎం అనుకుంటున్నట్టు తెలిసింది. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా చేతుల మీదుగా తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ చేస్తే తెలంగాణ ప్రజల్లో మరింత సానుకూల వాతావరణం ఉంటుందనేది కాంగ్రెస్ పెద్దల ఆలోచనట. అంతేకాదు అదే రోజు సోనియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జర్నలిస్టుల సమస్యలపైన సీఎం రేవంత్ డిసెంబర్ లోనే ఓ సానుకూల ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలకు సంబంధించి తీపి కబురు చెప్పబోతున్నారనే చర్చ సైతం జరుగుతుంది. ఇవే కాదు ఇతర వర్గాలకు సంబంధించిన పలు అంశాలపై
ప్రభుత్వ పరంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తుందట. ఈ అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యాచరణను త్వరలోనే అధికారికంగా ప్రకటించవచ్చనేది కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా డిసెంబర్ నెలలో కాంగ్రెస్ భారీ కార్యాచరణను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.